ఓకే హలో హాయ్ ఫ్రెండ్స్ TeluguabbaiRemo ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక సూపర్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో అంటే మనకి ఫోటోస్ స్లో మోషన్లో అయితే మనకు మూవ్ అవుతుంటుంది, అలాగే లిరిక్ కూడా వస్తుంటుంది, అలాగే చిన్న చిన్న ఎఫెక్ట్లు కూడా మనకి పైకి అయితే మూవ్ అవుతుంటాయి, చాలా బాగుంటుంది. సో మీరైతే ఖచ్చితంగా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీకు ప్రివ్యూ చూపించాను ఫస్ట్లో, సో ఆ విధంగా సో మీరైతే చేసుకోవచ్చు. సో ఓకేనా, సో ఫస్ట్ ప్రీవియస్ కూడా అదే విధంగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్ నా వీడియో చేయడానికి వాడిన యాప్ వచ్చేసి అలైట్ మోషన్లో చేశాను. సో ఫ్రెండ్స్ నేను ఆ వీడియోకి ఏమేమి వాడినా ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఇచ్చాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ గంట క్లిక్ చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మీకు స్క్రీన్ మీద ఒక డెమో చూపిస్తాను. షాంపుల్కి నేను చేసిన డెమో ఉంది, ఒక్కసారి డెమో చూడండి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్ డెమో. సో ఈ డెమోకి అయితే సౌండ్ అయితే ప్లే చేయను. సౌండ్ ప్లే చేస్తే మనకి యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి సౌండ్ అయితే ప్లే చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా చూసారు కదా. సో అదే విధంగా మీరైతే చేసుకోవచ్చు, చాలా బాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్ ఫస్ట్ ఆ వీడియోకి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీ ఫోటోస్ ఉంటాయి కదా, మీ ఫోటోస్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటే హెచ్డీ క్వాలిటీలో ఉండాలి. ఓకేనా, సో హెచ్డీ క్వాలిటీలో మీరు ఫోటోస్ ఎలా చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది. సో దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద ఫోటో కనబడుతుంది కదా. సో ఇదే ఓకే, ఈ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఇచ్చాను. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీ ఫోటో ఎలాంటి గలీజ్ ఫోటో అయిన వల్ల మంచి క్లారిటీగా హెచ్డీ క్వాలిటీలో అయితే మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే లేట్ అయిపోయింది. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ అయితే మనం మొబైల్ అయితే అలైట్ మోషన్ యాప్ ఉండాలి. సో అలైట్ మోషన్ యాప్ లేకపోతే సో ప్లే స్టోర్లోకి డౌన్లోడ్ చేసుకోండి. సో లేకపోతే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏపీకే మోడ్ అయితే తీసుకోండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అంటే ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనం ప్లస్ ఉంది, కింద ప్లస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనకి ఇక్కడ స్క్రీన్ అసలు చూపిస్తుంది, స్క్రీన్స్ మొత్తం చూపిస్తుంది. ఫ్రెండ్ మనకి ఇక్కడ లాస్ట్లో మనకు పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ నేను పెట్టాను చూసారా. సో ఇక్కడ 1080 పెట్టండి. సో తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూసారా. సో ఓకే, ఇక్కడ అంటే సో ఓకే కీబోర్డ్ తీసేద్దాం. సో ఇక్కడ 2340 పెట్టండి, ఇటు సైడ్ పెట్టేసి 2340 పెట్టేసింది. సో పెట్టేస్తే మనకైతే బాగుంటుంది అనమాట. సో ఇది ఫుల్ సైజ్ అనమాట. పెట్టేసి ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకోండి, అంటే ఫ్రేమ్ రేట్. తర్వాత కింద మీరు బ్లాక్ వైట్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే బ్లాక్ పెట్టాను. తర్వాత కింద వచ్చినట్టు క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు మనకైతే ఇలా ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఇది ఫుల్ స్క్రీన్. ఓకేనా, సో పెట్టేసి ఫ్రెండ్ కింద మనకి ఇక్కడ ప్లస్ బటన్ కదా. సో ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఫస్ట్ అయితే ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, సో నేను ఫస్ట్ అయితే ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో దీంట్లో నేను కొన్ని ఫోటోస్ అయితే నేను హెచ్డీ క్వాలిటీ అయితే మార్చుకున్నాను. సో కొన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్, ఈ ఫస్ట్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సో ఈ ఫోటో వచ్చేసి నేను మన యూట్యూబ్లో అయితే నేను స్క్రీన్ షాట్ కొట్టి నేనైతే హెచ్డీ క్వాలిటీకి అయితే మార్చుకున్నాను. సో ఓకేనా, సో ఈ ఫోటో అయితే ఇలా పెడతాను. పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ ఫిల్ స్క్రీన్ ఉంటుంది ఆప్షన్. ఈ ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఓకే, స్క్రీన్ మొత్తం ఫుల్ అయింది. సో ఇంకా జూమ్ చేయండి, ఎందుకంటే పైన మనకు బ్లాక్ కలర్లో ఇక్కడ బార్డర్ అయితే చూపిస్తుంది. బార్డర్ కూడా వెళ్ళిపోవాలి. సో మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ చేయండి. ఓకే చూడండి, సో మనకైతే ఇలా మూవ్ చేసుకుంటే ఇది ఫోటో అయితే ఇలా జూమ్ అవుతుంటుంది చూసారా. సో ఇలా అయితే జూమ్ అవుతుంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. నేనైతే ఇంతవరకు అయితే జూమ్ చేశాను. జూమ్ చేసి ఫ్రెండ్ ఫస్ట్ టైం చేయాలంటే ఫోటో వచ్చేసి సో ముందు ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటో ఎక్కడ పెడదాం అనుకుంటే లెఫ్ట్గా రైట్గా ఇలా పెట్టుకోండి. పెట్టేసి నేను ఇక్కడ లెఫ్ట్కి అయితే రైట్కి సైడ్ అయితే పెట్టాను. తర్వాత ఫ్రెండ్ ఈ లేయర్ ఉంది కదా. సో ఈ లేయర్ ఎన్ని సెకండ్లు పెడదాం అనుకుంటారో పెట్టండి. సో నేనైతే ఇక్కడ మినిమం వచ్చేసి ఒక 6 సెకండ్ అయితే పెడతాను. ఒక్కొక్క ఫోటో 6 సెకండ్ అయితే పెట్టుకుంటాను. ఓకేనా, కరెక్ట్ 6 సెకండ్ అయితే పెడతాను. చూడండి నాకు అయితే కరెక్ట్ అయితే 6 సెకండ్ అయితే వచ్చింది. సో ఓకే 6 సెకండ్ కరెక్ట్ పెట్టాను. ఫ్రెండ్ ఈ ఫోటో ఇప్పుడు పెట్టారు కదా. సో ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇందాక ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కీ ఆప్షన్ చూసారా. సో ఈ కీ గుర్తు మీద ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన కీ చుక్క అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మన లేయర్లో కీ గుర్తు అయితే వచ్చింది. తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటో లాస్ట్కి వెళ్ళిపోండి. ఓకేనా, ఫోటో లాస్ట్కి ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళిపోయి ఫ్రెండ్ ఫోటో అనేది ఇలా మెల్ల స్క్రోల్ చేసుకొని ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చే దగ్గర ఇలా చేయండి. చేసి ఫోటో ఇలా వచ్చేంత వరకు చేయండి. చేస్తే బాగుంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా చేసుకోండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి, ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ప్లే చేయండి. సో ఫోటో చూసినా మనకు రైట్ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్తుంది. ఓకే ఈ విధంగా స్లోగా అయితే వెళ్తుంది, చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే మనకి వెళ్ళిపోయి స్టాప్ అయింది. తర్వాత ఇక్కడ 6 సెకండ్ నుంచి ఇంకో ఫోటో అయితే పెట్టుకుందాం. ఓకే నేనైతే ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ స్క్రీన్ కొడతాను. ఫిల్ స్క్రీన్ కొడితే స్క్రీన్ మొత్తం ఫిట్ అయింది. తర్వాత మనకి ఇక్కడ జూమ్ ట్రాన్స్లేట్కి వచ్చి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో అయితే ఇలా జూమ్ చేసుకోండి. ఓకే మీకు వీలైనంత వరకు అయితే ఇలా జూమ్ చేసి పెట్టండి. పెట్టేసి తర్వాత ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేసుకొని తర్వాత ఈ ఫోటో లేయర్ వచ్చేసి ఇది ఎన్ని సెకండ్లు పెడదాం అనుకుంటారో అన్ని సెకండ్లు అయితే పెట్టండి. నేనైతే ఇది 11-12 సెకండ్ వరకు అయితే పెడతాను. ఒక్కొక్క ఫోటో నేనైతే ఎన్ని సెకండ్లు అయితే మొత్తం 6 సెకండ్లు పెడతాను. ఓకేనా, సో ఈ ఫోటో అయితే పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో ఉంది కదా ఫస్ట్ అయితే ఇక్కడ పెడతాను నేను. ఓకే ఇటు సైడ్ అయితే పెడతాను. ఓకే ఇటు సైడ్ పెట్టేసి ఫ్రెండ్ తర్వాత ఏం చేస్తా ఫోటో స్టార్టింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఓకే ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ వచ్చేసి కీ గుర్తు మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ పోర్షన్ కలిపండి. ఓకే లాస్ట్ పోర్షన్ కలిపి ఫోటో అనేది మీరు ఇలా తీసుకెళ్ళండి. ఓకే నేను తీసుకెళ్తున్నా చూడండి, ఇలా తీసుకెళ్ళండి. ఓకే ఇలా తీసుకెళ్ళండి.
ఓకే ఇలా తీసుకెళ్తే బాగుంటుంది అన్నమాట ఓకేనా. సో ఈ ఫోటో కూడా మనకైతే ఇంకా మూవ్ ఆనిమేషన్ అయితే అవుతుంది. ఓకే ఇలా మనకి ఈ ఫోటో వెళ్ళిపోతుంది, తర్వాత ఈ ఫోటో అయితే వస్తుంది. ఓకే సో తర్వాత ఫ్రెండ్ ఓకే మళ్ళీ ఫోటో ఎండింగ్ వెళ్ళిపోయి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటోస్ ఇమేజెస్కి వెళ్ళండి. ఇప్పుడు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే వేసుకుందాం. ఓకే సో నేనైతే ఇప్పుడు ఇంకో ఫోటో ఉంది కదా, సో ఇంకో ఫోటో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ ఫోటో కూడా ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా సో మీకు వీలైనంత వరకు ఇలా జూమ్ చేయండి. ఓకే నేను చేస్తున్నానండి. సో ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి ముందు ఈ ఫోటో వచ్చేసి మళ్ళీ 6 సెకండ్ వరకు పెట్టండి. సో ఇప్పుడు 12 అంటే 18 సెకండ్ వరకు అయితే పెడతాను నేను. ఓకేనా చూడండి నేను 18 సెకండ్ వరకు అయితే పెడతాను ఫోటోని. సో మీరు అయితే ఇలా కూడా అయితే ఇలా పెట్టుకోండి. ఓకే నేను 18 సెకండ్ వరకు అయితే పెట్టాను. ఫ్రెండ్ ఈ ఫోటో పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి, ఫోటో ఇక్కడ స్టార్టింగ్ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా. సో ఫ్రెండ్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి ముందు ఈ ఫోటోకి ఏం చేయండి, మీరు లెఫ్ట్కో రైట్కి అయితే పెట్టండి. ఓకేనా సో నేను ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఆ ఫోటో పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ పెడతాను. పెట్టేసి ఇక్కడ ఫోటో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి ఇక్కడ కీ గుర్తిచ్చి లాస్ట్ పోర్షన్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఫోటో అనేది ఇటు తీస్తాను. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే తీసాను. ఓకే ఇలా పెడతాను. ఓకే ఇలా పెట్టుకుంటాను. పెట్టేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేస్తాను. తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేద్దాం. ఓకేనా సో ఇప్పుడు ఇంకో ఫోటో వచ్చేసి ఇంకో ఫోటో ఎక్కడ ఉంది, ఇక్కడ అయితే ఉంది. ఓకే దీని మీద సెలెక్ట్ అయితే చేసుకుంటాం. ఓకే ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేసి ముందు ఈ ఫోటోస్ 6 సెకండ్ అయితే పెడతాను. సో 6 అంటే 24 సెకండ్ వరకు అయితే పెడతాను. సో 24 సెకండ్ ఓకే ఇంకా కాలేదు. సో ఓకే ఇప్పుడు 24 సెకండ్ అయితే అయింది. సో 24 సెకండ్ వరకు పెట్టాను. పెట్టేసి ఫోటో ఇక్కడ ఏం చేయండి, ఫోటో మనం ఫుల్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ క్లిక్ చేయండి. స్క్రీన్ మొత్తం ఫుల్ అయింది. తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో అయితే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి పెట్టండి. ఓకే ఇలా జూమ్ చేసి పెట్టుకోండి. ఓకే మీకు ఎంత వీలైతే అంత జూమ్ చేసేయండి. చేసి ఇక్కడ ఫోటో ఎక్కడ స్టార్టింగ్ ఉందో అక్కడ వచ్చేయండి. ఓకే అక్కడ వచ్చేసి ఇప్పుడు ఏం చేయండి ఫ్రెండ్, ఈ ఫోటో ఉంది కదా, సో సారీ ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటో ముందు ఎక్కడ పెడదాం, అక్కడైతే ఇలా పెడదాం. ఇలా పెట్టేసి ఇక్కడ కీ గుర్తు మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి లాస్ట్ పోర్షన్కి వెళ్ళిపోయి ఈ ఫోటో కూడా ఇలా లాస్ట్ వరకు అయితే పెడతాను. చూడండి సో ఇట్లా అంటే ఇక్కడ ఇలా గుంజేస్తాను. ఓకే ఇలా గుంజేసి ఒక బటన్ మీద ట్యాప్ చేస్తాను, అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటో సైడ్ అయితే వేసుకుందాం. ఓకేనా సో ఇప్పుడు ఈ ఫోటో సైడ్ వేసి అండ్ ఈ ఫోటో వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 30 సెకండ్ వరకు అయితే పెడతాను. ఓకే 30 సెకండ్ మినిమం 30 సెకండ్ వరకు అయితే పెట్టేస్తాను. ఇంకా కాలేదు. ఓకే 30 సెకండ్ అయితే అయింది. పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో కూడా జూమ్ చేసుకోవాలి. ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఫోటో ఇలా జూమ్ చేసేయండి. ఓకే ఇలా జూమ్ చేసింది. తర్వాత ఈ ఫోటో స్టార్టింగ్ వెళ్ళిపోండి. ఎక్కడ స్టార్టింగ్ ఉందో అక్కడైతే వెళ్ళిపోయి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కీ గుర్తు ఇవ్వండి. ఓకేనా సో కీ గుర్తుకి ఇచ్చేసి ముందు ఈ ఫోటో అనేది ఇక్కడ లోపలికి అయితే ఉండాలి. సారీ సో నేను ఫస్ట్ కీ గుర్తు తీసేస్తాను. ఫోటో అయితే ఇలా లోపలికి అయితే పెడతాను. ఓకే ఇలా లోపలికి పెట్టేసి కీ గుర్తు ఇచ్చేస్తాను. ఇచ్చేసి లాస్ట్ పోర్షన్కి వెళ్ళిపోయి ఫోటో అనేది ఇక్కడ తీస్తాను. చూడండి ఇటు తీస్తాను. ఓకే ఇలా అయితే తీసుకోండి. ఓకేనా సో నేను ఇలా తీసి ఇలా పెడతాను. పెట్టేసి ఒక బటన్ మీద ట్యాప్ చేస్తాను. చూడండి మనకైతే ప్రతి ఒక్క ఫోటో ఇక్కడ చూడండి లెఫ్ట్ నుంచి రైట్కి, ఇప్పుడు ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్కి అయితే ఇలా మూవ్ అవుతుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ ఫోటోస్కి అయితే ఫస్ట్ అయితే ఒక ఏమంటారు మన షేక్ ఎఫెక్ట్ లాంటి ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో. ఒక ఫ్రీ సెట్ అయితే ఇచ్చాను, అంటే షేక్ ఎఫెక్ట్ ఫ్రీ సెట్ అయితే ఇచ్చాను. సో ఆ ఫ్రీ సెట్ అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రీ సెట్లు చాలా బాగుంటుంది. సో ఆ ఫ్రీ సెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ సెట్ అని చెప్పి మీకు అయితే నేమ్ రాసి ఇచ్చాను. సో ఓకేనా ఆ ఫ్రీ సెట్ ఎట్లుంటుంది అంటే మనకి వాటర్ లాగా మనకి ఇలా చుక్కలు అయితే బ్లింక్ అవుతుంటుంది. ఓకేనా అంటే చుక్కల మాత్రం అయితే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను మీకు అది. సో ఓకే ఇక్కడ ఈ ఫ్రీ సెట్ అయితే నేను కాపీ చేసుకుంటాను, మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఓకే కాపీ అయింది ఫ్రెండ్. ఇప్పుడు మీరు ఏం చేయండి, కాపీ చేసుకున్న ప్రీసెట్ ఇప్పుడు మీ ఎడిటింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీ ఫోటో మీద క్లిక్ చేయండి. అంటే మీ ఫోటో ఏ ఫోటో ఉందో దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇప్పుడు ప్లే చేయండి. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి మీకు ఇలా వస్తుంది అన్నమాట. ఫోటో స్టార్టింగ్ మనకి ఇట్లా షేక్ అయ్యి అంటే వాటర్ మార్క్ లాగా అయితే వస్తుంది. ఓకే ఇలా ఉంటుంది. ఓకేనా తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో నెక్స్ట్ ఫోటో ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు కొంచెం ఇట్లా ముందు జరిపి ప్లే చేయండి. సో ఇంకో ఫోటో అయితే ఇలా వస్తామన్నమాట. ఓకే ఇలా షేక్ అవుతూ వస్తుంటుంది. ఓకే తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటో మీద క్లిక్ చేసి దీన్ని కూడా ఎఫెక్ట్ తీయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసి దీన్ని కూడా మనం అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో నేను ఎలా యాడ్ చేస్తున్నా మీరు అయితే గల్లాగానే యాడ్ అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వచ్చి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఓకే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసిన డైరెక్ట్ అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోతుంది. షేక్ ఎఫెక్ట్ అయితే అక్కడ పడుతుంది. షేక్ ఎఫెక్ట్ లాంటి వాటర్ మార్క్ అయితే అక్కడ పడిపోతుంది. వాటర్ ఎఫెక్ట్ మస్తు ఉంటుంది. ఓకే సో నేను ఇలా పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ తర్వాత ఏం చేద్దామంటే వీడియో స్టార్టింగ్ రండి. ఓకే వీడియో స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక ఫోటో అయితే ఇచ్చాను, ఆ ఫోటో సెలెక్ట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ ఉంచండి, ఫోటో సెలెక్ట్ చేయండి. అంటే కింద మనకి ఎల్లో కలర్లో అయితే బార్డర్ అయితే ఉంటుంది మామూలుగా లైటింగ్. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ కొట్టేసేయండి. ఓకే ఫిట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ ఫోటో వచ్చేసి కూడా మనం లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి. ఓకే ఇలా చూడండి కింద అయితే ఇలా ఉంటుంది అన్నమాట వాటర్ మార్క్ లాంటిది. ఓకే ముందు ఈ ఫోటో వచ్చేసి మనం అయితే లాస్ట్ వరకు అయితే పెట్టుకుందాం. ఓకేనా సో నేను పెట్టాను కదా, సో ఈ ఫోటో సో లాస్ట్ వరకు అయితే పెట్టుకుంటాను నేను ఈ ఫోటో అయితే ముందు. ఓకే సో ఓకే ఇది ఎక్కడ ఉంది, ఓకే ఇక్కడ ఉంది కదా. సో ఈ ఫోటో అయితే ముందు అయితే మనం లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఈ లైటింగ్ ఫోటో అనేది. ఓకే నేనైతే లాస్ట్ వరకు అయితే పెట్టేస్తాను, మీరు కూడా అయితే లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్ మీకు ఇంకో టెంప్లెట్ వీడియో కూడా అయితే కింద డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు లాస్ట్ అండ్ పైన 2 ఉన్నాయి. ఒక టెంప్లెట్ వీడియో ఉంటుంది, ఇంకొకటేమో సో మనకు మామూలు వీడియో అయితే ఉంటుంది ఒకటి. సో అంటే లిరిక్స్ సాంగ్. సో ఇక్కడ దీన్ని ఎక్కువైతే ట్రిమ్ చేసేయండి. ఇది కింద చూడండి మనకు బార్డర్ అయితే వచ్చింది కదా. సో ఇలా అయితే బార్డర్ అయితే ఉంటుంది ఎల్లో కలర్లో మస్తు ఉంటుంది అన్నమాట. ఇది పెట్టేసి వీడియో స్టార్టింగ్ వచ్చేయండి. వచ్చి ఇక్కడ ఫస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ అండ్ ఫోటోస్కి వచ్చేయండి. వచ్చేసి ఫ్రెండ్ ఇప్పుడైతే మీకు ఒక లిరిక్ సాంగ్ అయితే ఇస్తాను, లిరికల్ సాంగ్. సో అంటే చిట్టి నా బుల్ చిట్టి అని చెప్పి ఒక సాంగ్ కూడా నేను తయారు చేశాను. సో ఆ సాంగ్ అయితే మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి.
ఇక్కడ ఎక్కడ ఉంది మస్తు ఓకే ఇది ఓకే ఈ సాంగ్ క్లిక్ చేస్తాను. సో ఓకే ఈ సాంగ్ అయితే క్లిక్ చేసుకొని యాడ్ అయితే వేసుకుందాం. ఓకే సో నేనైతే యాడ్ అయితే చేశాను. యాడ్ చేసి ఫ్రెండ్ దీని ఏంటంటే ఇలా కిందికి అయితే పెట్టుకోవాలి మనం. ఓకే నేను పెడుతున్నాను ఇలా కిందికి పెట్టేసి సో ఇలా కొంచెం పైకి పెట్టేసి కరెక్ట్గా అయితే పెట్టేసి ఇక్కడ మనకి ఇక్కడ బ్రెల్లింగ్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ రండి, లైటింగ్లోకి వచ్చి స్క్రీన్ పెడితే మనకి ఇక్కడ సాంగ్ అయితే ఇక్కడ ప్లే అవుతుంటుంది మనం. ఇక్కడ చూడండి సో మనకి ఇక్కడ సాంగ్ అయితే ప్లే అవుతుంటుంది. సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్ సో ఇప్పుడు ఏం చేయాలి మనకి సాంగ్ అయితే కరెక్ట్గా అయితే మనకి ప్లే అవుతుంది అక్కడ వర్స్ ఒక్కొక్క వర్స్ అయితే మనకి చిట్టి నా బుల్ చిట్టి అని చెప్పి వస్తుంటుంది, మస్తు ఉంటుంది. ఓకే తర్వాత ఏం చేయండి మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చేయండి. ఓకే వీడియో స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి, ఫోటోస్ అండ్ ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు అయితే ఒక టెంప్లెట్ ఇస్తాను. సో ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. టెంప్లెట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సౌండ్ స్పీకర్ మీద క్లిక్ చేయండి, సౌండ్ మొత్తం బంద్ చేయండి. ఓకేనా సౌండ్ మొత్తం బంద్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇది ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఓకే స్క్రీన్ మొత్తం ఫిట్ అయిపోయింది. సో తర్వాత ఫ్రెండ్ మీరు ఏం చేసుకోండి ఇంకో కొంచెం జూమ్ చేసుకోండి, కింద వైట్ బార్డర్ ఉంటుంది, బార్డర్ అయితే జూమ్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఓకే సో మీకు వీలైనంత వరకు ఇలా జూమ్ చేసి ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ బ్రెల్లింగ్ అన్న ఇక్కడ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఇక్కడ ఏం చేయండి ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇక్కడ లైటింగ్లోకి వచ్చి ఇక్కడ స్క్రీన్ పెట్టుకోండి. చూడండి మనకి ఇక్కడ లైటింగ్లోకి వచ్చి స్క్రీన్ పెట్టిరా తర్వాత చూడండి సో మనకి చిన్న ఇలాంటి బబుల్స్ లాంటి ఇలాగైతే వెళ్ళిపోతుంటాయి. చాలా ఓపీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూసారా. సో ఇలా లైటింగ్ సూపర్ అయితే ఉంటుంది. ఓకే సో తర్వాత ఫ్రెండ్ మనకి వీడియో అయితే టోటల్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్ కింద అయితే మీకు ఒక ప్రీసెట్ లింక్ ఇచ్చాను, అంటే మన ఫోటో మీద ఆ ప్రీసెట్ అటాచ్ చేస్తే మీ ఫోటో అనేది ఇట్లా వాటర్ చుక్క అంటే నీళ్ళ చుక్క పడినట్టు షేక్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నీళ్ళ చుక్క కింద పడితే ఇప్పుడు నీళ్ళలో ఒక నీళ్ళ చుక్క పడితే ఎట్లుంటుంది ఇట్లా మనకు షేక్ అవుతుంది కదా, అలా షేక్ అయ్యి మీ ఫోటో అయితే వస్తుంది. వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, అంటే ఆ ప్రీసెట్ మీ అలర్ట్ మోషన్కి అయితే అటాచ్ చేసేయండి, ఆటోమేటిక్గా అటాచ్ అయితే అయిపోతుంది. ఓకే తర్వాత ఇక్కడ పైన షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ క్వాలిటీ కావాల్సి ఆ క్వాలిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో అయితే మనకైతే హెచ్డీ క్వాలిటీ అయితే ఇక్కడ వీడియో అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్ ఇంత ఫ్రెండ్ చాలా సింపుల్గా కొంచెం హార్డ్. సో నేను చెప్పినట్టు చేయండి, సూపర్గా అయితే మీ ఫోటోస్ అయితే చేసుకోవచ్చు, మస్తు ఉంటుంది వీడియో. సో ఇంకోటి వచ్చేసి మీ ఫోటోని చెప్పాను కదా ఎంత గలీజ్ ఫోటో అయిన వల్ల హెచ్డీ క్వాలిటీ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ యాప్ ఉంది కదా, సో ఈ యాప్ ఒకటైతే మీరు ఈ యాప్ గురించి వీడియో చేసిన ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది, ఆ వీడియో చూడండి. సో మీ ఎలాంటి ఫోటో అయిన వల్ల హెచ్డీ క్వాలిటీ అయితే మార్చుకోవచ్చు అని చెప్పి ఒక వీడియో చేసిన ఆ వీడియో చూడండి. సో మీకైతే మీ ఫోటోస్ అయితే హెచ్డీ క్వాలిటీ అయితే మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్ వీడియో మొత్తం చూశారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు కామెంట్ని రిప్లై ఇస్తాను. సో ఒకవేళ నాతో చాటింగ్ ఇట్లా చేయాలంటే సో ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్ ఓకే సార్ ఒక మంచి వీడియోతో అయితే వస్తాను. సో అంతదాకా మన ఛానల్ వచ్చే వీడియోస్ అయితే చూసుకుంటూ కూర్చోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుబ్బైరేమో, జై హింద్.